హలో అందరికీ. ఇక్కడ మీరు చూస్తే నేను ఒక బాటిల్ కేక్ చేస్తున్నానండి. వెయిట్ వచ్చేసి 1 కేజీ అనమాట. బోర్డు నేను తీసుకున్నది వచ్చేసి 12x12. ఎందుకంటే 1 కేజీ 10x10 బోర్డు పట్టదు కాబట్టి ఇలా తీసుకున్నాను. ఎలా కట్ చేశానంటే వీడియో ఆన్ చేశాను అనుకున్నాను కానీ ఆన్ చేసి లేదు. సో కటింగ్ అనేది మిస్ అయిపోయింది. సో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. 7-inch టిన్లో మనం బేక్ చేసుకుంటాం కదా స్క్వేర్ కేక్, అలా బేక్ చేసుకున్న దాన్ని ఎగ్జాక్ట్గా 2 హాఫ్స్ కట్ చేసుకోవాలండి. ఒక హాఫ్ అలా స్ట్రైట్గానే పెట్టాలి, ఇంకొక హాఫ్లో వచ్చేసి హాఫ్ని ఇంకొక హాఫ్ చేయాలి. ఫస్ట్ది నిలువుగా కట్ చేయాలి, సెకండ్ టైంది ఒక హాఫ్ అడ్డంగా కట్ చేసుకోవాలి. కట్ చేస్తే స్క్వేర్ పీస్ వస్తుంది కదా, ఆ స్క్వేర్ పీస్ని ఇదిగోండి అక్కడ పెట్టాను కదా, సో అలాగా కింద పెట్టాలి. సో ఇలా ఇంకొక దాంట్లో తీసుకొని పైన ఇలాగ చిన్నవి నిలువులు కట్ చేసుకోవాలండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒక 7-inch దాంట్లో బేక్ చేసుకొని దాన్ని స్క్వేర్లో ఉన్నదాన్ని ఫస్ట్ నిలువుగా 2 హాఫ్స్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇంకొక హాఫ్ని మళ్ళీ హారిజాంటల్గా కట్ చేయాలి. అడ్డంగా కట్ చేస్తే మనకి ఇలా చిన్నవి 2 స్క్వేర్స్గా డివైడ్ అవుతాయి కదా. సో అలా మనం ఒక స్క్వేర్ని ఇలా దీనికి ఎక్స్టెన్షన్గా బాటిల్ లెంత్ పెంచుకోవడానికి యూస్ చేసుకోవాలి. అండ్ పైన మిగిలిన ఇంకొక పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ని మనం ఇలా చిన్నగా 3 స్ట్రిప్స్ లాగా కట్ చేసుకున్నామంటే మనకు సరిపోతుందండి. సో ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా మీరు ప్లేస్ చేసుకోవాలి. ఈ కేక్ వచ్చేసి బటర్ స్కాచ్ ఫ్లేవర్ అనమాట. సెంటర్లో బటర్ స్కాచ్ క్రష్ వేసేసి, సో అలానే స్క్రంచెస్ కూడా వేసేయాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఓకేనా, నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను. సో కేక్ ఫైనల్ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను. సో ఈ రోజుకి ఇదే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఇక్కడ చూపించిన విధంగా ప్లేస్ చేయండి. ఫస్ట్ కింద పార్ట్, దాని తర్వాత ఇంకొక ఎక్స్టెన్షన్ పార్ట్, దాని మీద మూత భాగం. ఉంటాను, బాయ్.